నమస్తే. తెలంగాణను తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ఒకే స్లోగన్ పైన. సో నీళ్ళ దోపిడీ అయిపోయింది, నిధుల దోపిడీ అయిపోయింది. నియామకాలు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టినటువంటి ప్రభుత్వాలు నియామకాలు ఇవ్వకుండా నిరుద్యోగులను బలి తీసుకుంటున్నాయి. సో దానికి నిలువెత్తు ఉదాహరణే మన వెనకాల కనపడుతున్నటువంటి బండారి కుమారస్వామి మరణం. మనం ప్రజెంట్ ఇప్పుడు నిన్న చనిపోయినటువంటి వేలేరు మండలం షోడాషిపల్లి, ఇది హన్మకొండ జిల్లాకు వస్తుంది. మనం హన్మకొండ జిల్లాలోనే ఉన్నాం. సో ఆయనకు సంబంధించినటువంటి మెమోలు నిన్న ఏదైతే ఉద్యోగం రాక ఉన్నతమైనటువంటి చదువులు చదివి చిట్ట చివరికి చెట్టుకు వేలాడిండు చీరతో ఊరేసుకొని. సో ఆ సంబంధించినటువంటి ఇంటి దగ్గరే ఉన్నాం. సో చాలా పేద కుటుంబం, ఉన్నతమైనటువంటి చదువులు చదివిండు. ఇగో 10వ తరగతిలో మార్కులు 540 మార్కులు, అలాగే ఇంటర్లో వచ్చినటువంటి మార్కులు 968 మార్కులు, అలాగే ఆయన బీటెక్ చదివిండు. సో డిస్టింక్షన్లో ఫస్ట్ క్లాసెస్ విత్ డిస్టింక్షన్లో ఆయన పాస్ అయిపోయాడు. సో అయినప్పటికీ కూడా ఉద్యోగం లేదు. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఒక పక్కన ఊగదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి అధికారంకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తుంది. ఆ నిర్లక్ష్యానికి బలైనటువంటి వ్యక్తే బండారి కుమారస్వామి. భార్య, ఆయనకు యువకుడు 30-32 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు. 4-5 సంవత్సరాల క్రితమే పెళ్ళి అయిపోయింది. 2 కొడుకులు, చిన్న పిల్లగాళ్ళు ఇక్కడ కనబడతారు. అక్కడ కనబడతా ఉన్నాడు చిన్న పిల్లాడు, చిన్న కొడుకు. అతను చిన్న కొడుకు. సో తండ్రి లేడు, అనాథగా మిగిలిపోయింది ఇప్పుడు. సో ఆ చావుకు ఎవరు కారణం? ఈ పిల్లల భవిష్యత్తుకు ఎవరు భరోసా? సో ప్రభుత్వాలు ఇప్పటికి కూడా ప్రజాప్రతినిధులు స్పందించలేదు, ఎవరు కూడా మేధావులు స్పందించలేదు, ఎవరు కూడా ఈ సంబంధించినటువంటి మరణాన్ని తెర మీదకి తీసుకొచ్చి హైప్ చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ ప్రతిసారి కట్టుకున్నటువంటి భార్యతోటి, కన్నటువంటి తల్లిదండ్రులతోటి ఒకటే ఆవేదన. ముఖ్యంగా నాకు ఉద్యోగం కావాలి, నేను ఇంత చదువు చదివినా అని చెప్పేసి తరచూ బాధపడుతుండేటోడట. చిట్ట చివరికి ఏ ఉద్యోగం లేక ఆయన పార్సల్ మోసేటువంటి ఆ పని చేసేది. పార్సల్ ఏవైతే ఉంటాయో అవి ఇంటికి తీసుకొచ్చేటువంటి ఆ పని కూడా చేసేది. సో ఇంత ఉన్నతమైనటువంటి చదువులు చదివి సో జీవితం అంతా కూడా ఇట్లా మరి ఆయన తనువు చాలించడం జరిగింది. సాధించలేదు. ఇది ఆయన మొదటి నుంచి కూడా లక్ష్యం ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్నటువంటి లక్ష్యంతో చదివినటువంటి చదువులు. లాస్ట్కి ఇక్కడ పిల్లల్ని వదిలిపెట్టేసిండు, భార్యను వదిలిపెట్టేసి మొత్తానికి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్లో పని చేసుకుంటూ మళ్ళీ అవే పుస్తకాలతోటి కుస్తీలు పట్టిండు, పుస్తకాలతోటి దోస్తీ చేసిండు. సో అయినప్పటికీ ఎక్కడ కూడా ఇస్తానన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు లేవు. మొత్తానికి నిర్లక్ష్యం వహించింది ప్రభుత్వం, దానికి బలైపోయాడు. ఈ చావుకి ఎవరు కారణం కావాలా? ఇప్పుడున్నటువంటి రాష్ట్ర సర్కార్ ఖచ్చితంగా కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది కదా. ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు ప్రభుత్వం పైన ఉన్నది కదా. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు వాళ్ళందరికీ కూడా సహాయం చేయలేదు. ఇప్పుడు అక్కడ కనబడుతున్నటువంటి వాళ్ళ చిన్న కొడుకును చూసినాం, ఇక్కడ వాళ్ళ పెద్ద కొడుకు ఆయనే, ఆ బాబు పెద్ద కొడుకు. ఏం పేరు చిన్న నీ పేరు? హరి. ఎట్లా ఉండేటోడు మీ డాడీ? ఎట్లా ఉండేటోడు నీతోటి? బాగానే మాట్లాడేటోడా? బాగా మాట్లాడేదా? ఏమనేది? నువ్వు పోయేదా మీ నాన్నతో ఎప్పుడన్నా బావి దగ్గరికి పోయేదా? ఏమైంది? మీ నాన్నని బావి కాడ చూసినావా? మళ్ళీ చనిపోయిన తర్వాత చూసినావా? రోజు పోయేదా మీ బావి కాడికి? రోజు నేను బావితో మీ నాన్నతో పోయేటోని కాదా? అప్పుడప్పుడు పోయేటోని. ఎప్పుడు చూసినావు మీ నాన్నని? ఎప్పుడు చూసినావు లాస్ట్గా? పొద్దుగాల స్కూల్కి పోతుంటే చూసిన. స్కూల్కి పోతానే చూసినావు. నిన్న ఎప్పుడైనా స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేదా? నిన్న తోలు వచ్చినాయేమన్నా మరి? ఏ స్కూల్కి పోయేది మీరు? సెయింట్ ఫ్రాన్సిస్ వేలేరు. ఓకే, బస్కి వెళ్ళేది. ఓకే. ఏం చేసేది రాత్రిపూట? మీ నాన్న పుస్తకాలతో చదివేదా? ఇంట్లో ఎప్పుడన్నా చదువుకుంటూ ఉండేదా? హైదరాబాద్లో ఉన్నారా మీరు అంతా? ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళిందా? చిన్నవాడు. మీరు కూడా ఫ్యామిలీ అంతా కూడా అక్కడ హైదరాబాద్లో ఉండేది మీరంతా? అంటే ఇప్పుడు 2 పిల్లలు అయిన తర్వాత పోయిందా? పెద్ద ఆయన పుట్టినప్పుడే పోయేది. ఎన్ని నెలలు ఉన్నారా? సంవత్సరం. ఎందుకు హైదరాబాద్కి పోయింది మరి? ఇక్కడ ఈ వ్యవసాయం ఉన్నది అంత ఉంది కదా. నౌకరీ ఎత్తానని పోయిండు. హైదరాబాద్ అందరూ ఉంటారు చుట్టాలు, అక్కడ వాళ్ళతో పాటు చేసుకుంటా ఉద్యోగం ఎత్తుకుంటా అని పోయిండు. ఎంతవరకు చదివింది మీ ఆయన? ఎంతవరకు చదివింది మొత్తం? బీటెక్ చదివిండు. ఓకే. ఎట్లా చనిపోయింది మరి? అక్కడ బావి దగ్గర ఊరేసుకొని చనిపోయిందా?
అందుకు వచ్చిన మన నా శాతం అయితే అన్నాడట మనసులో పెట్టుకున్నాడు. ఇక ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆ అక్క ఏజ్ అంత కొట్టేది ఉంటే 25 నుంచి 28 సంవత్సరాలు ఉంటాయి కావచ్చేమో. ఇద్దరు పిల్లలు 10 సంవత్సరాలు కూడా లేవు ఇద్దరు పిల్లలకి. ఇప్పుడు ఈమెకు ఎవరు ఉండాలి? ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఎవరు ఆదుకోవాలి? ఒకవేళ కనుక ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా అదే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టయితే ఉంటే ఈరోజు ఈ చావు ఉండకపోవచ్చేమో, మనం ఇక్కడ దాకా రావాల్సినటువంటి అవసరం కూడా ఉండకపోవచ్చేమో. కానీ ఇచ్చినటువంటి మాటను తప్పి ఇలా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి ఈరోజు ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి కుమారస్వామి యొక్క ప్రాణం పోయింది, ఒక నిండు ప్రాణం పోయింది. సో ఈ చావుకి ఖచ్చితంగా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం మిగతా వాళ్ళతో. ఆయన ఫస్ట్ మందు కూడా తాగిండు దీనికోసం. ఏందమ్మా? ఫస్ట్ ఆయన పుట్టినాక మందు కూడా తాగిండు. ఎవరు మీ ఆయన? ఎందుకు? దీనికోసమే. అయితే ఉద్యోగం రాలేదనే? ఇప్పుడు ఏ ఇయర్లో నీకు పెళ్ళి అయింది? అప్పటికి పెళ్ళైనాకనే ఒక కొడుకు పుట్టినాక చిన్న పెద్ద అయినా పుట్టినాక 3 నెలలు. ఏమన్నా అప్పుడు ఏమైనా సూసైడ్ నోట్ ఇట్లా ఏమైనా రాసిండా? అప్పుడు ఏమైనా చెప్పిండా? మరి మీకు ఏమన్నా నాకు ఉద్యోగం రావట్లేదు కాబట్టి చెప్పే అనిపి నీకే చెప్పిండా? అప్పటి నుండే ట్రై చేస్తాడు కానీ లక్ లేదు ఆయనకు. చెప్పేది ఏం చెప్పేది? నేను ఆకుమచ్చ చేసుకుంటా అక్క, నేను ఇంత చదివిన అక్క, నాకేం దొరకపోయా అక్క అంటే వద్దురా, నువ్వు మంది అసంటని కాదు, ఏదో ఒక పని చేసుకోరా, నువ్వు చిన్న పని చేయనంటున్నావు కదా, నువ్వు చదివే పని చేస్తే ఎట్లరా, ఒకటి చేసుకుంటా అంటే నువ్వు ఎట్నో ఒకటి చేసుకో, లేకపోతే అమ్మతోని ఉండరా అని చెప్పింది. రాత్రి కూడా కారు వేసుకొని వచ్చి ఇప్పుడు పొద్దుగాల కూడా ఫోన్ చేసింది, తమ్ముడు ఆయన ఏమైంది అసంటాడు కదా అని చెల్లె కొడుకే. సో ఈ సావుకు అంతా కూడా కారణం ఉద్యోగం రాకపోవడం అనుకోవచ్చా? ఇది అంతేనా? ఉద్యోగం ఎవరైనా వచ్చిందా అమ్మ ఇక్కడికి? ఏమైనా మిమ్మల్ని పలకరించడానికో మందలు ఇచ్చేదానికో ఎవరు రాలేదు? పల్లారాజేశ్వర రెడ్డి చప్పుడు వేయలేదు, అంత ర్యాంక్ వచ్చిన పల్లారాజేశ్వర రెడ్డి చప్పుడు వేయలేదు. అప్పుడు ఆయన నాయకత్వం ఉన్నప్పుడే చప్పుడు వేయలేదు. ఆయన గేట్ కానే ఉన్నా, నేను ఏం మాట్లాడలే. మరి మా ఊరి పిల్లోడా మరి వచ్చి మాట్లాడతా అని రాలే, మా ముందుకు వచ్చి చెప్పలే, రాలే. ఆయన ముందు ఈ సర్పంచ్ నిలబడ్డాక సంపద రెడ్డి ఉన్నాడు, సంపద రెడ్డి గురించి పొద్దుగదాంలో తీసుకుపోయే ముందు వచ్చిండు, ఆయన పక్కన ఉండేట ఆయన కొల్ల. చెప్పదలుచుకున్నావమ్మా ఇంకేమన్నా? ప్రభుత్వానికి ఏమైనా వేడుకలు అంటే మాకేమైనా సాయం చేయాలి, ఆర్థిక సాయం, నా కొడుకులను ఇట్లా చూడాలి, మాకు ఏదైనా దారి ఇగో ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పుడు మన చనిపోయినటువంటి కుమారస్వామి వాళ్ళ తల్లి ఎదుడు ఇంకా ఆమె ఏజ్ దాదాపుగా 70 సంవత్సరాలు ఉంటుంది కావచ్చేమో. ఇప్పుడు తెలంగాణ పోరాటం జరిగేటప్పుడు మేము రాసుకొని పాడుకున్నాము, చదువుకున్నోళ్లకు ఉద్యోగము లేక కన్నోళ్ళ కష్టాలు. ఆ తల్లి కన్నీళ్ళు చూస్తుంటే నాకు గుర్తుకొచ్చింది. చదువుకున్నోళ్లకు ఉద్యోగము లేక కన్నోళ్ళ కష్టాలు కళ్ళతో చూడక, చదువంతా శాపమై, అంటే ఎంత చదువుకుంటే అంత శాపం అవుతుంది తెలంగాణలో, బతుకంతా భారమై, అంటే బతకలేక ఉరివోసుకుంటున్నదో తెలంగాణ ఊరెళ్ళిపోతున్నదో అని. ఇలా తెలంగాణ ఉరివోసుకుంటుందని చూపిస్తుంది. ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇవాళ ఈ పల్లెలా ఇప్పుడు వాళ్ళు చెప్పారు పల్లా రాజేశ్వర రెడ్డి ఊరిది. పల్లా రాజేశ్వర రెడ్డి ఒక యూనివర్సిటీ పెట్టి కొన్ని వందల వేల కోట్ల రూపాయలు సంపాదించే స్థాయికి పోయిండు. ఆయన ఎప్పుడు చూసినా గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎంబడే ఉండేట ఆయనే అసలు ముఖ్యమంత్రి ఈయననే కాదు అనే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఇంత జరిగింది అంటే దాదాపు ఇంత 30-40 గంటలు అయిపోయింది ఇప్పటికి జరిగిపోయి. ఇప్పటివరకు కనీసం మందలియలేదట. అంటే వాళ్ళకు సామాన్య ప్రజల మీద వాళ్ళకు సామాజిక బాధ్యత ఎంత ఉన్నది అనేది మనకు దీంతో అర్థమవుతుంది. రేపు పొద్దుగాలు వస్తారు ఇప్పుడు ఇది చూసిన తర్వాత. ఓకే, రేపు పొద్దుగాలు వస్తారు. అలాగే పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఇదే ఊర్లో ఉన్న కాడ నీకు రాజకీయ వ్యవస్థలు ఉన్న వాళ్ళకి ఒక తీరు ఉంటుంది. కానీ అదే ఊర్లో బ్రిలియంట్ చదువుకున్న ఇంత పల్లరాజేశ్వరరెడ్డి కూడా చదువుకొని ఉండడు. ఇన్ని మార్క్స్ ఆయనకైతే 100% వచ్చి ఉండయి. ఓకే, కానీ ఇక్కడ ఆత్మహత్యలు, ఒకదికి ఇక్కడ ఆత్మహత్యలు, వాళ్ళ దగ్గర తాబేదారులుగా ఉన్నటువంటి వాళ్ళు బల్లాలు మోసేటువంటి వాళ్ళకు ఆ స్థాయిలో ఉంటాయి. ఇలా ప్రైవేటీకరణ అయిపోయి తెలంగాణలో ప్రైవేటీకరణ చేసి యూనివర్సిటీలు పెట్టే స్థాయి వాళ్ళు పోతే ప్రభుత్వ బడులలో చదువుకొని ప్రభుత్వాలతో అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు, ప్రభుత్వాలు అండగా ఉండాల్సినటువంటి పిల్లలకు మాత్రం ఇలా ఆత్మహత్యల దారితీసే పరిస్థితికి ఏర్పడ్డది. ఇక చూడండి 968 ఇంటర్మీడియట్ కుమారస్వామి.
10th. బీటెక్ బీటెక్ ఎంత? ఫస్ట్ డిస్టింక్షన్. డిస్టింక్షన్ ఇక్కడ బీటెక్ కూడా దీన్ని మార్క్ షీట్ 73.%. ఇది ఆల్ విత్ డిస్టింక్షన్. చూసినా బీటెక్ విత్ దిస్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. ఓడి ఒరిజినల్ డిగ్రీ. ఇదేనా ఈ మార్క్స్ బీటెక్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. ఇక్కడ వాగ్దేవి వరంగల్. ముందు రాక కాలం చేసి ఏం జరిగిందమ్మా? జరిగినటువంటి విషయం చెప్పి మీ భర్త ఎంతవరకు చదువుకున్నాడు, ఏమైంది నిన్న? ఏం జరగదు, ఆయనకు ఎప్పుడు జాబ్ రాలేదనే బాగా ఉంటుంది. అసలు మస్తు చదువుతాడు, ఫుల్ చదువుతాడు. హిందీ వచ్చి, ఇంగ్లీష్ వచ్చి, అన్నీ వచ్చి, పర్ఫెక్ట్గా వచ్చి అన్నీ చేసేది, అన్నీ అప్లై చేసేది. ఎన్ని ఆశ కొట్టేసుకున్నాడు, ఫుల్ చేసేది. ఎదురైన జాబ్ అప్లై చేసేది. కూడా వేయండు బీటెక్. మిమ్మల్ని అందరూ వదిలేసి కూడా హైదరాబాద్ ప్రిపేర్ అయ్యండి వచ్చేమన్నా? ఎక్కడ చదువుకునేది? పెళ్ళి కాకముందు చేసిండు. మేము పెళ్ళైనాక బోర్బండ పోయినాం, అక్కడ ప్రిపేర్ అయినాం. అడేం పని చేయకుండా వాళ్ళు ప్రిపేర్ అయ్యేదా? చేసుకుంటూ ప్రిపేర్ అయిపోయి. ఏమని చెప్పేది మరి నీకు పెళ్ళైన తర్వాత? ఏమైనా ఇట్లా జాబ్స్ గురించి ఏమైనా చెప్పేది? నాకు ఉద్యోగం రాలేదు ఏమని చెప్పేది? చాలా బాధపడేది. ఇంత బాధ అని నాకు ఏది లక్కు లేదు అనిపించేది. బాగా మనసులో పెట్టుకునేది చాలా. అంటే జరిగే ఒక రోజు ముందు ఏమన్నా మీతో మాట్లాడడం జరిగిందా? ఏం లేదు, మంచిగానే ఉన్నా అంటాడు అంతే. అనే లోపల బాధ పెట్టుకునేది. ఇదే బాధ ఉండేది, ఇదే బాధ. ఆయనకు చదివించి బాగా అన్నయ్య. అంత చదివింది కదా, ఏం పని చేసేది ఇక్కడ మరి? ఏమన్నా రెగ్యులర్గా ఏమైనా పని చేసేదా? ఇక జాబ్ రాలేదని ఆశ కొట్టేసుకొని కానీ మొన్న నుండే వ్యవసాయం చేస్తాను సార్. అంతకుముందు ఏం చేసేది? చేసి ఇల్లు కానీ నాకు నచ్చలే. ఇంత మార్కులు వచ్చినాయి, ఇంత వేసిన నాకు అని ఒక 2 నెలలు చేసింటే నచ్చలే. లేదని ఊరికే బాధపడేది, నచ్చలేదు. ఎంతమంది పిల్లలు? 2 బాబులు. పెద్దనే 10, చిన్ననే 2 ఏళ్ళు 3 పడ్డాయి. 3 చిన్న ఏజ్. ఏంటి ఇప్పుడు ఇబ్బంది కదా అంతా? చాలా ధైర్యం చెప్పిన సార్, రాకున్నా అని ఉన్నామని చెప్పినా ఆయన అసలు మనసు ఒప్పుకోలే. బాగా చదివేది, వ్యవసాయం పని చేసుకోవడం ఆయనకు మనసు ఒప్పుకోలే. ఎన్ని గంటలకు చేసుకున్నాడు? ఎక్కడ చేసుకున్నాడు? ఎట్లా చేసుకున్నాడు? నేను పని పోయినా సార్, మంచిగానే ఉన్నది నాతోని. ఆయనకి ఏమనిపించిందో ఏమో, 11 గంటల వరకు పోయిండట. నాకు ఫోన్ వచ్చింది అంతే. నాతో కూడా మంచిగానే మాట్లాడింది. పొద్దున 2 ఒకసారి తిన్నాం, అన్ని మంచిగానే చేసి. బైక్ అన్నే. పొద్దున ఏమన్నా మంచిగా ఎట్లా మాట్లాడింది? రోజు లెక్కనే మాట్లాడి మామూలుగానే. ఆయన ఏం ఇట్లా బాగా ఏం మాట్లాడచ్చు సార్, మామూలుగా. అప్పుడు లేవు, ఉద్యోగం గురించి చాలా ఆలోచించేది అన్నయ్య. అదే ఉండేది.
ఇట్రా తల్లి నువ్వు ఇట్రా నువ్వు అమ్మవా ఎంతమంది నీకు పిల్లలు ఎంతమంది ఇట్రా నా కొడుకు ఎంతవరకు చదివించినావు నీ కొడుకును ఆయన కనుక నాకు చదువు రాదు అవ్వా మాకు ఎడ్డెళ్ళము అయ్యా నా కొడుక రంది పెట్టుకోకంటే అదే రంది పెట్టుకునేది మాకు ఇట్లా తెలియదు అవ్వా అవ్వ అని పిలిచేది చెప్పబోయేది మనసులో పెట్టుకునేది అవ్వా చిన్నప్పటి నుంచి మంచిగా చదివేదా మంచిగానే చదివేది ఇక్కడ చూత ఫస్ట్ వచ్చిండు ఇక్కడనే 5 చదివిండు అవ్వా మల్లికుల్ల కాడ 10 చదివిండు కాంచి హాస్టల్ పోయిండు హాస్టల్ పోయిన కాంచి మంచిగానే ఉంటున్నాడు అనుకున్నా నా కొడుకు నన్ను చదువుతాడు అనుకున్నా మంచిగా వచ్చేది నా కొడుకు నేను ఇట్లా చేస్తాడు అనుకోలే నా కొడుకు నన్ను చేతివి నా కొడుకు చెప్పేదా నీకు అవ్వదా నువ్వు చెప్పేదా నీకు నాతో ఏమైనా పోయేది రంది పెట్టుకునేది ఈ పెళ్ళైనాక చూతా పెళ్ళైనాక చూతా నేను చూసుకొచ్చుకుంటాను అని పోయేది 2-3 రోజులు పోయి వచ్చేది అవ్వా నువ్వు ఇట్రా తండ్రివా నువ్వు ఇట్లా ముందర నీ చిన్నమ్మని కూడా ఇప్పుడు చనిపోయినటువంటి కొడుక ఏమైనా చెప్పేదా నీకు ఏమైనా చచ్చిపోయే కంటే ముందు ఏమైనా 1 రోజు 2 రోజుల ముంగట ఏమైనా మాట్లాడిందా నాతో ఏమనలేవు చచ్చిపోయే ముందు ఏం చెప్పలే ఏం జరిగింది మరి అసలు ఎందుకు చచ్చిపోయినా ఏం జరగలే జాబ్ రాలేదని బాధపడి చనిపోయాడు అనుకున్నాను మేము ఇంట్లో ఏమన్నా ఇంకేమన్నా వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఏమి లేవు ఇబ్బంది చూసుకునేది లెటర్ గిట్లా ఏమైనా రాసిందా ఆడే అప్లై చేసుకున్నాడు మాకు తెలియదు సార్ మాకు ఏ చదువు రాదా ఏది లేదా ఒకడే కొడుకు నీకు ఒక్కడే ఒక కొడుకు ఒక బిడ్డ జీవాలు ఏమైనా ఉన్నాయా ఏమి లేవు చిన్న ఉన్నప్పుడు ఏమైనా ఉన్నాయి మాకు చిన్ననాటి నుంచి ఎన్నెలు లేవు ఏమి లేవు పొలం 1.5 ఎకరాలు ఉన్నది కుసుకో 2 ఎకరాలు ఉన్నది మాట్లాడతాను మీది ఇంటి పక్కనేనా మాది ఇంటి పక్క మా మరిది కొడుకే మీ మరిది కొడుకేనా ఎవరు మాట్లాడేదా మరి ఏం చెప్పపోయేది మా ఇంటికే రాకపోయేది అంతేనా ఎప్పుడైనా పుస్తకాలు పట్టుకుని ఎన్నర రాకపోయేది నా కొడుకు ఇప్పుడు ఆయన రమ్మన్నా రాకపోయేది రాపోయేది ఎట్లా ఉండేది మరి అందరితో ఎట్లా ఉండేది ఆయనకి ఏం మనసులు ఉండేదో కానీ కుళ్ళు ఉండేది ఏమైనా మన మనసులో పెట్టుకొని మన రంది కొద్ది ఉండేది ఎప్పటికీ రంది కొద్ది అడిగినా కానీ చెప్పపోయేది బాబు చెప్పపోయేది లోపలే మొదలు పడేది ఏం చెప్పపోయేది ఎందుకు రంది అంటే నాకేం రంది లేదు అనేది ఎందుకు నీకు ఇంత బాధ మరి ఏందిరా మంచిగా మాట్లాడుతుంది మాతోని గనగన అన్నతోని మంచిగా మాట్లాడుతుంది అని మేము అడిగేది అంటే అసలే సప్పుడు అయిపోయేది మళ్ళా సర్కార్ గవర్నమెంట్ జాబు రాలే నాకే జాబు రాలే అని కొన్ని రోజులు గట్లా ఏందో ముళ్ళలు వేసుకొని పోయేటో ఓ రాత్రి పోయిండు వచ్చేది రాత్రి పోయేది వచ్చేది 1 ఏడాది పోయిండు పోయేది వచ్చేది అది బంద్ చేసిండ్రు ఇక అది బంద్ చేయగానే ఊకున్నాడు ఊకొని గట్ల ఎవరన్నా కూలి పిలిస్తేనే పోయేది లేకుంటే సపడే కూకునేది గంతే వ్యవసాయం అంటే ఇంతంతా పొలం ఉన్నది కదా తండ్రి కొడుకులు ట్రాక్టర్ని దున్నించుకొని కూలి మనుషులు పెట్టుకొని నాటేసుకుందరు గంతే ఏం పని చేయకపోదు గంతే ఇంట్లోనే ఉండేది ఏమైనా సెల్లు చూసుకుంటా ఇంట్లోనే ఉండేది ఎవరితో చప్పదిపోయేది ఎవరింటితో మాట్లాడపోయేది నా ఇంట్లో నా కొడుకుతోనే మాట్లాడపోయేది బాధ అంతే నా కొడుకు ఇంత సాపలేరు వచ్చింది నా కొడుకు ఇప్పుడు ఆయనకు వస్తే రా తమ్మి పక్క పంటుండు నేను చెప్తానన్నా కానీ ఈయనదే
నాకు రాదు. గవర్నమెంట్ నౌకరిగా చూసి కావచ్చు బిడ్డ, ఇక ఎంత రమ్మన్నా రాపోయేది. పక్కపండి నేను చూపిస్తా, నువ్వు నేర్చుకో అని అంటే రాకపోయేది. నాకు రాదు అది అనేది, నాకు రాదు అనేది, ఇక అంతే సంగతి. ప్రిపేర్ అవుతున్నా ఇదే కావాలి. తెలంగాణ తల్లి బిడ్డలు, ఈ భూమిపుత్రులు, మంచిగా బ్రిలియంట్ స్టూడెంట్స్, తెలంగాణలో వజ్రాల వంటి బిడ్డలను కన్న తల్లులకు కడుపు కోత తప్పలేదు. చేసుకున్నటువంటి భార్యలకు భవిష్యత్ ఏందనేది ఒక ప్రశ్నార్థకం. చిన్న పిల్లలు, ఇద్దరు చిన్న పిల్లలు. ఏదో ఇప్పుడు మనం ఈ బండారి కుమారస్వామి గారి ఇంటికి వచ్చింది. ఇక్కడ నిన్న గ్రూప్ వన్ ఇష్యూలో నిన్న హైకోర్టు నుంచి తీర్పు వచ్చేది ఉండే నిన్న. అదే రోజు మళ్ళీ ఇది జరుగుడు అనేది. తర్వాత మొన్న నిరుద్యోగ యువకులు మొత్తం పెద్ద కవాతు చేసిండ్రు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిండ్రు. ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇస్తామని చెప్పి, సంవత్సరం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత పూటకో మాట మాట్లాడినట్టు ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒకటి 60,000 ఇచ్చినాము, 70,000 ఇచ్చినాము, 1,00,000 ఇచ్చినాము. ఒక ఆయననేమో అసలు మేము ఇచ్చే పరిస్థితి లేమని, ఇంకో ఆయన 5 ఏళ్ళకు ఇస్తాను కానీ సంవత్సరంకి ఇస్తామని చెప్పలేని పిసిసి ప్రెసిడెంటు. ఈ ఉపన్యాసాలు ఇవన్నీ విన్న తర్వాత ఈ ఆత్మహత్యలు జరగొద్దనేది కంటిన్యూస్గా మనం చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. మనం కూడా గతంలో చాలా ఇండ్లు తిరిగినాం. ఇది పొద్దుగాల వార్త వినంగానే మనం ఈ ఊరికి వచ్చినాం ఇక్కడికి. మీరు చూడండి, తెలంగాణ సమాజానికి చూపిస్తుంది ఏంటంటే, యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఇదే గొల్లకుర్మకు సంబంధించినటువంటి బిడ్డ సాయి, ఫస్ట్ ఆ పిల్లలు చాలా టాపర్ ఉండే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రక్షించేందుకు, కాపాడుతందుకు ఆత్మహత్య చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చచ్చిపోతే ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాము. చూడండి తన మార్క్స్ చూడండి, 540 మార్క్స్. 10th 540 మార్కులు. ఏదో ఆషామాషి విద్యార్థి గురించి కాదు మనం ఇక్కడికి వచ్చి మాట్లాడేది. 540 మార్కులు. ఇగో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో చూడండి మీరు ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూడండి, 968. ఏ ఊరమ్మా? సోడాష్పల్లి మండల్, వేలేరు మండలు. ఇగో ఇక్కడికి వచ్చినాం మనం. అంటే ఒక మామూలు పల్లె, చిన్న ఒక 1.5 ఎకరం వ్యవసాయం చేసుకున్నటువంటి ఒక తల్లిదండ్రులు. వాళ్ళు చదవలేదు, మాకేం తెలియదు, కానీ మా పిల్లలు మంచిగా చదవాలని ఇంజనీరింగ్, ఏదో మామూలు విషయం కాదు. ఇంజనీరింగ్ కూడా చూడండి మీరు, బండారి కుమారస్వామి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఓకే, ఇక చూడండి చూడండి, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. ఏదో సామాన్యమైన విద్యార్థి కాదు, తన ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. ఇంత పేద కుటుంబంకి వెళ్ళి వచ్చి కష్టపడి చదువుకొని ఆఖరికి, అంటే ఇప్పుడు ఈ సావుకు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకుల పరిస్థితి ఎట్లా ఉన్నదని చెప్పేటందుకు పెద్ద అద్భుతమైన అద్దం పట్టినట్టు నిదర్శనం ఇది. ఈ సావుకు కారణం, ఈ ఆత్మహత్యలు ఏంటంటే ఇంజనీర్, అంటే వాళ్ళు ఎంతైతే చదువుకున్నారో చదువుకు తగ్గట్టుగా వాళ్ళకు ఉద్యోగాలు వస్తలేవు. ఇంజనీరింగ్ చదివి డెలివరీ బాయ్గా పనిచేయలేక ఆత్మవంచన జరుపుకుంటా, వ్యవసాయం కూడా చేయలేక ఎక్కడో ఉండాల్సినటువంటి వ్యక్తి ఇలా చాలా ముఖ్యమంత్రులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మేము దావోస్కు పోయి 1,000 కోట్ల రూపాయలు ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చినాం, 49,500 ఉద్యోగాలని పోయినసారి చెప్పిండు. ఈసారి కూడా కట్టినవి పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టుకొని తిరిగినా. మరి ఎవరికి ఇచ్చిర్రా మీరు ఉద్యోగాలు? ప్రైవేట్ సెక్టార్లో ఎవరికి ఇచ్చారు? మీరు చెప్పారు మీ మేనిఫెస్టోలో పెట్టి 70% మేము వచ్చిన తర్వాత ప్రైవేట్ సెక్టార్లో కూడా తెలంగాణ వాళ్లకు రిజర్వేషన్స్ పెడతామని. మరి మీరు నౌకర్లు ఎవరికి ఇచ్చిరా? 50,000 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు చెప్పే దొంగ మాటలకు, మీరు కేవలం రాజకీయాలకు ఉపయోగించుకొని నిరుద్యోగ యువకులను వాళ్ళ ఇళ్లలోకి వచ్చి వాళ్ళు రాగానే మేము నౌకర్లు వస్తాయంటే 2014 నుంచి దాదాపు అప్పటి నుంచి బోరాబండల హైదరాబాద్ నుండి కూర్చొని చదువుకొని ఇక్కడ కూర్చొని ఏదన్నా ఒకటి చదివి నా పెత్తనంలా చనిపోయే ముందు నా బిడ్డ నాకు ఇంత బువ్వ పెడతాడు, ఆసరా ఉంటాడు అనుకునే తల్లిదండ్రులకు ఇలా ఆసరా ఎవరో తెలంగాణ రాజకీయ వ్యవస్థ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది నేను కాంగ్రెసో, బీఆర్ఎస్ఓ లేకపోతే బీజేపీ అని చెప్తే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి దాందే అన్ని రాజకీయ పార్టీలు దీని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈయన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత నువ్వు ఎందుకు ఇస్తలేవని కొట్లాడిన రాజకీయ పార్టీలు లేవు. కమ్యూనిస్టులు పోయి కూడా వాళ్ళ సైడే ఉన్నారు. ఉద్యమ సంఘాలు, ఇంటెలెక్చువల్స్ కూడా తెలంగాణలో ఇంకా ఈ ఆత్మహత్యలు జరగొద్దనే ఉద్దేశంతో మేము గడప తిరిగి ఎక్కడ ఎవరు జరిగినా కానీ పోయి తెలంగాణ యువకుల మీద, విద్యార్థుల మీద లాఠీ దెబ్బలు కూడా పడొద్దని చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఈ కుటుంబానికి, ఈ ఆత్మహత్యకు కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన రామచంద్రరావు కావచ్చు, అందరు రాజకీయ వ్యవస్థలు. ఇగో ఇంత గంభీరమైన పరిస్థితి అంటే డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళ, ప్రపంచంలో ఏ దేశంలో కూడా డిస్టింక్షన్ వచ్చిన వాళ్ళను
బంగారు పల్లాలలో పెట్టి వాళ్ళకి నౌకర్లు ఇచ్చేటువంటి స్థాయిలో ఉండేది. తెలంగాణలో మాత్రం అది ఆత్మహత్యలకు దారి తీస్తున్నదంటే ఇది సిగ్గుచేటు. ఎంతమంది కడుపు కోతలు జరగాలి ఇంకా తెలంగాణలో, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇదే ప్రాంతంలో ఎంబీఏ చేసినటువంటి భోజ్యా నాయక్ అట్లనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య ఉద్యమంలో భవిష్యత్ తరాలకు ఇటువంటి కుమారస్వామి అసంటోళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా మా ఉద్యోగాలు మాకు రావాలని చెప్పని ఇక్కడ కూతబెట్టి దూరంలో ఉన్నటువంటి పిల్లగాడు. ఇట్లనే వీళ్ళ లెక్కనే నితీష్ భరద్వాజ్ ఇంజనీరింగ్ చదివినటువంటి పిల్లగాడు మంటల్లో మాడిపోయిండు, మషి అయిపోయిండు, బూడిదైపోయిండు. తెలంగాణ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పని ప్రతి ఇంటింట్లో పండుగ వాతావరణం, దీపాలు పెట్టేటువంటి పరిస్థితి ఉండాలంటే ఇవాళ ఆ దీపాలు ఏంది, చచ్చిపోయిన దీపాలు పెట్టేసినటువంటి దీపావళి, ప్రతి ఇంట్లో దీపావళి ఉండే కాడ ఇవాళ చచ్చిపోయిన దీపాలు పట్టే పరిస్థితికి తీసుకొచ్చిన తెలంగాణ రాజకీయ వ్యవస్థ. నిరుద్యోగ యువకులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, నిజమైన నాయకులను ఎన్నుకోకుంటే ఇటువంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి. ప్రశ్నించే తత్వాన్ని పెంచుకోండి. దయచేసి ఓటు నమ్ముకోకండి, మంచి నాయకులను ఎన్నుకోండి. ఓట్లు జనాన్ని నమ్ముకుంటే తెలంగాణ భవిష్యత్తు డిస్టింక్షన్ వచ్చినటువంటి వాళ్ళ జీవితాలలో, వాళ్ళ కుటుంబాల జీవితాలలో, మొత్తం తెలంగాణ జీవితాలలో అంధకారం మిగిలిపోతున్నది. దీని బాధ్యత మొత్తం రాజకీయ వ్యవస్థ పెట్టాలి. రేవంత్ రెడ్డి ఉట్టిగా ఊకదుంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. మీరు నన్ను పిలుస్తారా, ఎవడు తెలంగాణ జాతిపిత, ఎవడు బూతుపిత అనే మీ బూతు పురాణాలు బొందబెట్ట. మీరు చూడాల్సింది జాతిపితలు గీతిపితలు తర్వాత సంగతి నాయన. అసలు ఏంది తెలంగాణ యువతరం ఎక్కడ బొందల పాలవుతున్నది, కాటికి పోతున్నాయి తెలంగాణ పల్లెలు. అడ్రస్ ఎక్కడ అంటే కాటి, తెలంగాణ యువతరం అడ్రస్ ఎక్కడ అంటే కాటికాడ చూపించాల్సిన, తెలంగాణ మేధస్సు ఎక్కడ ఉన్నదంటే కాటికాడ చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఆత్మవంచన జరుగుతున్నది. ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణ ఉన్నటువంటి యువకులు మొత్తం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యావత్ తెలంగాణ సమాజం మేల్కొనండి, రచయితలు మేల్కొనండి. ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి యువతరం పక్షాన మనసొంటోళ్ళం ఉండాలి. మీరు రాసేటోళ్ళు రాయాలి, పాడేటోళ్ళు పాడాలి, కొట్లాడేటోళ్ళు కొట్లాడాలి. మీడియా కూడా ఇలా కొన్ని సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఛానల్స్ తప్ప మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ అయితే ఏవి కూడా ఇవి చూపిస్తలేవు. ఎవనో బర్త్డే అయితే పెద్ద పెద్ద హెడ్లైన్స్ లేచి చూపిస్తున్నారు. ఎక్కడో వాళ్ళ భూతు పురాణం మొత్తం బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు ఈ చరిత్ర, ఈ ఊరు చరిత్ర, ఈ కుటుంబం చరిత్ర ప్రతి పేపర్లో హెడ్లైన్స్లో రానుండే ఎలా. ఎందుకంటే చూపిస్తున్న సర్టిఫికెట్లు ముంగడ పెట్టి మాట్లాడుతున్న ఏదో ఆషామాషి పిల్లగాడు కాదు, తన కుమారస్వామి ఆషామాషి పిల్లగాడు కాదు. తెలంగాణ మేధస్సును పొందబెట్టే స్థాయికి తెలంగాణ రాజకీయ వ్యవస్థ ఉన్నదని చెప్పని తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం. అందుకే ఇలా రోడ్ల మీద వచ్చి మాకు ఉద్యోగాలు కావాలి, ప్రైవేట్ సెక్టార్లను ఏ ఉద్యోగాలైనా పర్వాలేదు, ఇక్కడ నీళ్లు వాడుకుంటున్నారు వాళ్ళు, ఇక్కడ కరెంటు వాడుకుంటున్నారు వాళ్ళు, ఈ గాలి పీల్చుకుంటారు, ఇక్కడ భూమి తీసుకుంటున్నారు. మరి వాళ్ళకు 70% మీరు రిజర్వేషన్స్ ఇస్తా అంటే మరి ఎవరికి ఇచ్చారు, ఎవరికి వస్తున్నాయి? ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వస్తుండ్రా, ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి వస్తుండ్రా? మరి టాలెంట్ ఉంది కదా, టాలెంట్ ఉన్న దగ్గర కూడా, టాలెంట్ లేకుంటే వేరే విషయం, స్కిల్ సెట్ లేకుంటే వేరే విషయం, స్కిల్ సెట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ఇది ఆఖరి ఆత్మహత్య కావాలని 1200 మంది పిల్లలు లెటర్లు రాసి చచ్చిపోయినరు. కానీ ఇవాళకి మళ్ళీ అదే తరము చదువుకున్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారని ఇది తెలంగాణకు శాపంగా మారిందా ఏమర్థమైతే. ఓ దిక్కు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది ఆపాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా ఎక్కడ రాజకీయ వ్యవస్థ, ఎక్కడ రాజకీయ నాయకులు ఎక్కడున్నా కానీ అడగాల్సిన అవసరం ఉన్నది. మా పిల్లలకు మీరు మేనిఫెస్టోలలో పెట్టి ప్రామిసులు చేసి మీరు వాగ్దానాలు చేసిండ్రు కదా, ఆ వాగ్దానాలు ఎందుకు నెరవేరుతలేవు అని చెప్పని రాజకీయ వ్యవస్థను, రాజకీయ నాయకులను ప్రతి ఊర్లో తిరగబడాల్సిన అవసరం ఉన్నది. ఊరికో 10 మంది తయారయ్యి రాజకీయ వ్యవస్థను ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మ, మేము ఈ పొద్దుగల పేపర్లో చూడంగానే మాకు ఉండబుద్ధి కాక వచ్చినాం తల్లి ఇవాళకి. ఇవాళ మా ఎన్ శంకర్ అన్న తల్లి ఇవాళ దినం ఉండే ఆడి కూడా పోకుండా వచ్చి మేము ఇటువంటి ఆత్మహత్యలు తెలంగాణ జరగొద్దనే మా తపన తాపత్రయం. ఎవరిని అడిగినా చెప్తున్నారు కదా, ఊరు బాడకట్టలు కూడా చెప్తున్నారు. వీళ్ళంతా మంచి చదువుకునే పిల్లగాడు నౌకర్ రాలే ఇటువంటి వాళ్ళకే నౌకర్ రాకుండా ఎట్లమ్మా? అందుకే వీళ్ళ కన్నీటి సాక్షిగా నేను తెలంగాణ యువతరానికి, తెలంగాణ కుటుంబాలకు చెప్తున్నా, మీరు ఓట్లు అమ్ముకునేది అనే సంస్కృతికి బొందబెట్టండి. రాజకీయ వ్యవస్థకు బానిసత్వం చేసేటువంటి వ్యవస్థ బొందబెట్టండి. ఇంకెన్ని వందల మంది, ఎంత వేల మంది తెలంగాణ తల్లులు గర్భశోకం అనుభవించాలి. మంచి రాజకీయ నాయకత్వం ఈ భవిష్యత్తు గురించి కాదు కదా, ఇయ్యాలడు కాదు. కాల్పులలో చచ్చిపోయిన కాడికెళ్ళి మొదలు పెడితే 52లో ఇడ్లీ సాంబార్ కాడికెళ్ళి మొదలు పెడితే 54లో విద్యార్థి యువకులు చచ్చిపోయినారు, 69లో చచ్చిపోయినారు, మళ్ళా మొన్న ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినారు. నక్సలైట్ల దిక్కుపోయి అక్కడ తుపాకులు పట్టిన వాళ్ళు చచ్చిపోయారు, అట్లా కూడా చదువుకున్న వాళ్ళు పోయినారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ కుటుంబాలు ఇట్నే జరుగుతున్నాయి. ఈ ఆత్మహత్యలు తెలంగాణ యువతరానికి నేను విజ్ఞప్తి చేసుకున్నా, తెలంగాణ నీడ్స్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణకు సైనికులు కావాలి, అమరులు వద్దు. ఆత్మహత్యలు బంద్ చేయండి.
మీరు మేము ఉన్నాం ఇక్కడ క్రాంతిదల్గా పృథ్వీరాజ బూటి అసంటోలో ఉన్నాం మేము ఇక్కడ. మా ఇటువంటి ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ, మన తొలివేలు కావచ్చు, కాలేజ్ కావచ్చు, ప్లస్ టీవీ కావచ్చు, ఇట్లా చాలామంది ఇలా యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు బయట. అటువంటి వాళ్ళకి మీ బాధలు ఉంటే రండి, మనం కలిసి కొట్లాడదాం, ఒక నూతన తెలంగాణ సమాజాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు. రేవంత్ రెడ్డి గారు, మీరెంతసేపు మీ ఓట్ల పంచాయతీ, మీ సీట్ల పంచాయతీ, మీ దందాల పంచాయతీ, మీరు ఎట్లా పైసలు సంపాదించాలనే పంచాయతీలు, ఎట్లా పదవులు కాపాడుకోవాలని అన్ని సర్వ గడ్డీలు తింటున్నారు కదా మీరు. ఇగో ఇక్కడ చూడండి, ఇగో ఇది ఒక వజ్రం. మీ భాషలో చెప్పాలంటే పెంట కుప్పలకి మీద వెలిసినటువంటి ఒక అద్భుతమైన వజ్రం ఇది. ఇగో ఈ వజ్రము ఇలా తెలంగాణలో లేకుండా పోయింది. ఇంత మెరిటోరియస్ స్టూడెంట్ను తెలంగాణ సమాజం కోల్పోయింది. ఈ భూమి, ఈ నేల తల్లి కోల్పోయింది. ఇది తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికే సిగ్గుచేటని చెప్పదలుచుకున్నాం. ఇప్పటివరకు ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు ఇక్కడికి వచ్చినట్టు దాఖలాలు కనిపిస్తున్నాయి. ఏం చెప్పాలి? సోయి లేదు కదా, ప్రభుత్వాలకి ఇవి అవసరం లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏ కాంట్రాక్ట్ ఎవరి దగ్గర ఉన్నది, ఏ కాంట్రాక్ట్లు ఎన్ని పైసలు వస్తాయి, ఏ దందాలు చేద్దాము, ఇటువంటివే ఉన్నాయి. మరి ఈ ఊరికేలో పెద్ద మనిషి ఉన్నాడట, మరి ఆ పెద్ద మనిషి మరి కనీసం ఇసొంటోళ్ళనన్నా ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఈయన చదువుకొని ఉన్నాడు, ఉద్యోగం గురించి వెతుకుతున్నాడు కదా. వాళ్ళంతా ప్రైవేట్ దందాలు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటళ్ళు, వాళ్ళు యూనివర్సిటీలు పెట్టుకొని దోపిడీ చేసే స్థాయి దాకా పోతున్నారు. కానీ మరి ఇటువంటి వాళ్ళ గురించి, ఇటువంటి భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మరి వాళ్ళందరూ డిఫాక్టో చీఫ్ మినిస్టర్ కదా, లాస్ట్ 10 ఏళ్ళు మొత్తం ఆయన డిఫాక్టో చీఫ్ మినిస్టర్. అటువంటి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఎట్లా నా ఊర్లో ఇంత మెరిటోరియస్ స్టూడెంట్ ఉన్న తర్వాత నౌకరు ఎట్లా రాదు అనేది. ఇది బాధ్యత లేని రాజకీయ వ్యవస్థ ఉన్నది కాబట్టినే ఇలా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వ తప్పిదానికి ఒక యువకుడు బలైండు, తల్లిదండ్రులను సాధాల్సిన వయసులో ఆయన కాటిపోయిండు. ఎట్లా తల్లిదండ్రుల పరిస్థితి ఏంది, ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఇంకొకటి కూడా జరగకుండా ఉండాలంటే వెంటనే అసలు ఎన్ని నౌకర్లు ఉన్నాయని నౌకర్లు కావాలి. 80% ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్లలో, ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి ఐటీ సెక్టార్ కావచ్చు, దేనిదైనా కానీ దాంట్లో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డలకు రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళని ఇమ్మీడియట్గా ఎంప్లాయ్మెంట్కి తీసుకోవాలి. అది జరుగుతే తప్ప దీనికి పరిష్కారం లేదు. ఇప్పుడు ఇంత దొంగ మాటలు కదా. మేనిఫెస్టో అయితే మనం వాళ్ళు 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తారు. ఆ 2 లక్షలలో కుమారస్వామి కూడా ఉంటుండే కావచ్చు కదా. బండారు కుమారస్వామి అనే యువకుడు దాంట్లో నౌకరు వచ్చేది కావచ్చు కదా. మరి మీరు ఇయ్యలే కదా. ఇలా సావు ఎవరు చంపినట్టు? ఇది ప్రభుత్వాలు చంపినట్టే కదా. ఇది ఇంకెంతకాలం జరగాలి? ఇది ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎన్నేళ్ళు బతారు వీళ్ళు? వాళ్ళ వయసులో ఒక 10-15 ఏళ్ళు వాళ్ళు తక్కువనే బతారు. ఆ రంజిలనే చచ్చిపోతారు వీళ్ళుగా. భార్య ఇప్పుడు చూడు, చిన్న పిల్లలు, చంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎట్లా పెరగాలి? వాళ్ళ జీవితం ఏంటిది? ఒక ఆడబిడ్డ ఇదేదో ఊర్లలో గాంజాయికి అలవాటు పడో, తాగుడికి అలవాటు పడో సచ్చింది కాదు కదా. చదువుకొని నా స్థాయికి తగ్గట్టుగా, నాకున్నటువంటి మెరిట్కి తగ్గట్టుగా నాకు నౌకరి కావాలని చెప్పని అడిగి ఆత్మహత్య కదా ఇది. ఏదో సంఘ విద్రోహ శక్తులుగా మారి కాదు కదా చేసింది. తాపత్రయం పోయి ఆవేదనతోని, ఆందోళనతోని. తల్లి బాయికాడ చిన్నగా ఉన్నప్పుడు తొట్టెల లెక్క తన చీర వేసి యాలాడిచ్చే పెంచితే అదే చీరను మెడకేసుకొని ఉరేసుకొని చచ్చిపోయేటువంటి కాలం నా తెలంగాణలో ఉంటే అవమానం అనిపిస్తుంది, సిగ్గుచేట అనిపిస్తుంది. తల్లి చీర తీసుకొని పోయి ఉరేసుకున్నాడట. చూడండి, వ్యవసాయం పనులు చేసుకుంటప్పుడు మీరందరూ వ్యవసాయం పనులు చేసుకుంటప్పుడు బిడ్డలను ఏం చేస్తారు అని లేచో చెట్టు కట్టేసి ఊపుతా అంటారు కదా. ఆ ఊయలు ఊపి అద్భుతమైన భవిష్యత్తు కలలు కన్నా నా తల్లులు, తెలంగాణ తల్లులు ఇలా అదే చీర ఉరితాడైపోయి కూర్చొని ఉన్నది. ఇగో ఇది తెలంగాణ పరిస్థితి. తెలంగాణ సమాజానికి వీటి గురించే మేము మాట్లాడుతున్నాం. ఈ ఆత్మహత్యలు వద్దు. నేను తెలంగాణ యువతరానికి చెప్పదలుచుకున్న ఆత్మహత్యలు వద్దు దయచేసి. ఇప్పటిదాకా ఒక అధికారం రాలేదంటే ఎంత సోయి లేకుండా, ఎంత భయం లేకుండా, ఒంట్లో భయం లేదు. వాళ్ళ వెన్నుపూస కదలాల్సిన అవసరం ఉన్నది. రావాలి, వీళ్ళకు ఆర్థిక సాయం చేయాలి. తనకు కుమారస్వామి భార్యకి ఇమీడియట్గా వెంటనే ఒక ప్రభుత్వ నౌకరీ ఇవ్వాలి. తనకు అమ్మ నువ్వు ఏం చదువుకున్నావు? తనకు కూడా డిగ్రీ చదువుకుంటుంది. తనకు ఇమ్మీడియట్గా ఎక్కడో కలెక్టర్ ఆఫీస్లో ఎక్కడో ఒక నౌకరీ ఇవ్వాల్సిన అవసరం. ఎందుకంటే ఈ బాధ్యత వాళ్ళదే కదా. ఈ బాధ్యత వాళ్ళదే. నువ్వు నౌకర్లు ఇస్తాను మేనిఫెస్టోలో పెడితేనే కదా వీళ్ళందరూ ఓట్లేసి నువ్వు ప్రభుత్వానికి తీసుకొచ్చింది. గతమైననేమో ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు. ఇంటికో ఉద్యోగం రాలే. ఈయన ఇస్తాన్న ఉద్యోగాలు ఈయన రాలే. సో ఈ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. నౌకరీ ఇవ్వాలి, ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. సీరియల్ సారలు ఇవ్వగానే ఆ సీరియల్ చూపించి మీరు మురువకుని తల్లిలో మా తెలంగాణ ఆడబిడ్డలారా దయచేసి మీ ఇళ్ళల్లో మీ పిల్లలకు వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు వస్తే కంచి పట్టు చీరలు కాడికెళ్ళి, గద్వాల్ పట్టు చీరలు కాడికెళ్ళి కొనిస్తారు తల్లి.
గవర్నమెంట్ ఇచ్చేది వాడు ఇచ్చేది ఏ గవర్నమెంట్ అయినా గత గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రులు ఇచ్చేది తీసి పెంటకుప్పల మీద వాడేసారు మీరు ఆ చీరలు అవన్నీ వాటిని చూపించి మేము ఇవి ఇచ్చినాం అవి ఇచ్చినాం ఉచిత బస్సు ఇచ్చినాం ఇవన్నీ స్కీమ్లు అన్ని థర్డ్ క్లాస్ స్కీమ్లు బంగారం ఇస్తాం బంగారం లేదు మన్ను లేదు మషాడం లేదు అన్ని ఉట్టియా ఇవన్నీ ఏమి ఇయ్యకండి తెలంగాణలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ భార్య పిల్లలను వాళ్ళే పోషించుకుంటారు వాళ్ళకి నెలకు లక్షల రూపాయలు వచ్చే ఉద్యోగాలు వదిలిపెట్టి బిచ్చమేస్తురా తెలంగాణ ప్రజలకు మీరు యువతరానికి మీరు ఉద్యోగాలు ఇవ్వండి మీరు ఆడిన మాటల మీద నిలబడండి లేకుంటే చేత కాకపోతే రిజైన్ చేసి ఇళ్లలో కూర్చోండి మీ పిల్లలు ఒకటి తెలంగాణలో చదువుకున్న పిల్లలు ఒకటిగా పెట్టకండి మీ ఏ రాజకీయ నాయకుని బిడ్డలకు ఎవరికన్నా ఇన్ని మార్కులు వచ్చినాయో చూపించండి ఏ రాజకీయ నాయకుడు ఇవాళ ఎమ్మెల్యేలో ఉన్న పిల్లలల్లో మీరు ఎవరికన్నా ఇన్ని మార్కులు వచ్చే చూపించండి ఇంత డిస్టింక్షన్లో పాస్ అయిన వాళ్ళు మీ ఇళ్ళలో ఎవరు ఎంతమంది ఉన్నారో చూపి ఏ ఎమ్మెల్యేల పిల్లలు ఉన్నారు ఏ మంత్రుల పిల్లలు ఉన్నారు ఏ ముఖ్యమంత్రి ఇంట్లో గత ముఖ్యమంత్రి ఇంట్లో కానీ ఇటువంటి వాళ్ళు ఉన్నారా చూపించండి ఎవరన్నా తెలంగాణ ఉన్న మేధస్సు మొత్తము కాటిపాలయ్యి బొందల పాలయ్యి తగలబెడుతున్నారు కాటి కాలు చాపే పరిస్థితికి వచ్చింది తెలంగాణలో ఇది చాలా అన్యాయము తెలంగాణ రాజకీయ వ్యవస్థ మీద తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా ఈ పార్టీల జెండాల చుట్టూ పోయి మీరు వాస్తవాలు మాట్లాడకుండా ఉండకండి యువతరానికి కూడా మీరు సోయికి రాండ్రి ఎవరు బంధుకు పట్టమని చెప్తలేరు కానీ నీ నాలుకనే తుపాకీ బంధుకు తూటాలు లెక్క మాట్లాడి రాజకీయ వ్యవస్థ మీద మీరు తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉన్నది మన తెలంగాణను మనం కాపాడుకోవాలనంటే ఇటువంటి ఆత్మహత్యలు ఆగాలనంటే తెలంగాణ ఆత్మసాక్షిగా తెలంగాణాన్ని ఆలింగనం చేసుకొని ఈ నేల తల్లి విముక్తి గురించి ఇంకా ఆత్మహత్యలు జరగకుండా ఉండేటువంటి వాయిసెస్ లేపాలని చెప్పి తెలంగాణ ప్రజలను కోరుతున్నాను నేను.